ఇక బైబ్యాక్ బురిడి అంట. నెల నెల రిటర్న్స్, రెట్టింపు లాభాలు, ప్లాట్లు, బంగారంపై పెట్టుబడి వల 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముఠ. నిలువున మునిగిన 3600 మంది. హైదరాబాద్లో 8 మంది అరెస్ట్ చేసిరట. మొత్తం ఇది ఒక ముఠా దిగింది. ఇగో మీరు బాగా అయినవి. ఇప్పుడు సపోజు ఈ రియల్ ఎస్టేట్ స్కామ్లు ఎట్లా ఉంటాయి, స్కీమ్లు ఎట్లా ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు స్పెక్ట్రా అని ఒకటి ఉందా ఇక్కడ, స్పెక్ట్రా వాడు అందరి దగ్గర పైసలు వసూలు చేసిండు. కొన్నోనికి ప్లాట్ ఏడుందో తెలియదు, అమ్మినోనికి అది ఏడుందో తెలియదు. మొత్తం బోగస్ స్పెక్ట్రా. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు నీ దగ్గర నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టావు అనుకో, నువ్వు 1,00,000 పెట్టావు అనుకో, సపోజ్ 1,00,000 రూపాయలు పెట్టావు నువ్వు. పెట్టగానే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఏం చేస్తారంటే, ఈ బోగస్ కంపెనీడు నువ్వు 1,00,000 పెట్టుబడి పెడితే వారానికి 10,000 ఇస్తా అని చెప్తాడు నీకు. వారానికి 10,000 ఇస్తాడు. మళ్ళా నీకు ప్లాట్ వస్తుంది ఇవన్నీ చెప్తాడు. ఏం చేస్తాడు, నువ్వు 1,00,000 ఇస్తే వస్తున్నాయి కదా, 10 లక్షలు ఇస్తే 1,00,000 వచ్చే వారానికి. ఇవో ఈ దుకాణం తెరుచుడితోటి ఏం చేస్తాడంటే, ఈ సున్నాలు పెంచుకుంటూ పోయింది ఈయనగా. ఈయన పెంచుకుంటూ పోగానే ఈ 2 నెలలు ఇస్తాడే, 2 నెలలు 10,000, 20,000 ఇస్తాడు. అంతే. మంచిగా వస్తున్నాయి, 20,000 ఇస్తాడు. ఆ 1,00,000కే 20,000 ఇస్తాడు. ఆ 1,00,000కే 20,000 ఇచ్చి 80,000 రూపాయలు వెనకేసుకుంటాడు. అంతే. 80,000 రూపాయలు వెనకేసి ఏం చేస్తాడు ఎవరికైనా, ఇందులో ఒక్క 20,000 పెట్టి ఏం చేస్తాడంటే, ఏమన్నా ఏం చేస్తాడు, దాన్ని భూమి మీద పెట్టు, ఏమన్నా గుట్టలాడ ఆ గుట్టకు మనం భూమి చేసేది లేదు, ఆడ భూమి కొంటాడు. భూమి కొని ఈయనకి ఏం చెప్తాడంటే, నీకు ప్లాట్ ఇస్తున్నా, ప్లాట్ రిజిస్ట్రేషన్ అని చెప్తాడు. దీని ధర 5,000 కూడా ఉండదు. ఈడో ప్లాట్ ఇస్తాడు. ఈడో ప్లాట్ ఇచ్చి ఇక నీకు పైసలు కావాలన్నా ప్లాట్ కావాలంటే, ఏ పైసలే కావాలి అడగోలుగా వస్తున్నాయి అని అనుకో, ఈ ప్లాట్ క్యాన్సిల్ చేస్తాడు. ఇక 2 నెలలు ఇస్తాడు, 3వ నెల నుంచి స్విచ్ ఆఫ్. కథం. ఇలా అందరు కడతారుగా. ఇప్పుడు నువ్వు కడితే, నువ్వు 1,00,000 కడితే, ఏ 10 వస్తున్నాయని ఇంకా మళ్ళా కడతాడు. నువ్వు ఇంకో తెలియనియో మళ్ళా వేరే టోనికి తెరిస్తే వాడు బతకగాలని చుట్టాలకే ఇక పెట్టానా ఇప్పిస్తా అని చెప్పి, ఇంకా వీలైతే ఏమేమి ఉన్నాయో అన్ని కుదబెట్టే పైసలు వస్తున్నాయి అని చెప్పి ఇట్లా కుదబెట్టి, ఎక్కడ కుదబెట్టి వాంతానప్పు తెచ్చి వీంతానప్పు తెచ్చి మొత్తం ఇట్లా నాశనమైన వాళ్ళు నా దగ్గర 400 మంది ఉన్నారు వచ్చిపోయిన వాళ్ళు. ఈడ ఆశ నిజంగా వాడు వారానికి 10,000 ఇచ్చేటువంటి స్కీమ్ ఏమంతానుంటే వాడు దేశాన్ని చదవాలి కదా. అందుకోసమే అత్యాశ పడకుండ్రి, అత్యాశ మీరు కష్టం చేసింది మీకు కాదు, మందిది మీకెందుకు అవుతుంది. అత్యాశ పడకుండా ఈ కార్యక్రమాన్ని మీరు వదులుకోండి. ఈ అన్ని బోగస్, ఇవన్నీ బోగస్. ఇప్పుడు స్పెక్ట్రా అయినా ఉండు, ఏది రియల్ ఎస్టేట్ కంపెనీ స్పెక్ట్రా అయినా, ఈ యాదగిరిగుట్ట ఇటు సైడ్ మొత్తం యాదగిరిగుట్ట, శంషాబాద్ ఈ భూములన్నీ ఈడ ఏమంటాడు, నువ్వు నెలకు 3,000 కట్టు, 50 నెలలు కడితే ప్లాట్ రిజిస్ట్రేషన్ నీకే అంటాడు. ఇక ఈయన నెలకు 3,000 కట్టుకుంటూ పోతాడు. ఇక 40 నెలలు అయితే నెలకు 3,000 కడతాడు. కట్టి 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 యాష్ వస్తుంది. 40 నెలలు కడతాడు. ఆఖరికి 40 నెలలు కట్టిన తర్వాత ఈ 12 లక్షలు కడతాడుగా. 1,20,000 1,20,000 కడతాడు. 1,20,000 కట్టిన తర్వాత ఇక ప్లాట్ రిజిస్ట్రేషన్ అనగానే ఓ రిజిస్ట్రేషన్ చేస్తాడు. ప్లాట్ వేస్తారంటే చూడాలి అది ఏడుంటుందో, మనకేమేరు కాదు ఆ గుట్టలలో ఏడుంటుందో అంటాడు. ఊరి యొక్క ఈ కాగితాలు ఇచ్చిండు ప్లాట్ ఏదంటే ప్లాట్ ఉండదు. మొత్తం ఇదే బోగస్ దందా. మొత్తం ఇది. ఆ స్పెక్ట్రా వాళ్ళు అయితే మా దగ్గరకు రోజు ఇక ఆ స్పెక్ట్రా ఆయన ఈ అమ్మాయి నా పైసలు నాకు వారేరా అని వీళ్ళు పోతారుగా. పోగానే ఆయన దగ్గర 2 క్యాబిన్లు ఉంటాయి. ఇట్లా ఫస్ట్ క్యాబిన్లా స్పెక్ట్రా ఆయన కూర్చుంటాడు టేబుల్ ముంగట బాధితులు కూర్చుంటారుగా. ఇలా దమ్కిస్తాడు, ఏయ్ అంతా చీరతా ఏమనుకుంటున్నావు, ఆ ఎమ్మెల్యే మనోడే ఈ ఎమ్మెల్యే మనోడే ఏమనుకుంటున్నావు దమ్కి అనగానే ఈ పక్కకు అడుగుదామని పోయినోడు ఇటుకే వెళ్ళి వస్తాడు. ఇక ఇగో ఈ బ్యాచ్ అన్నట్టు ఓనాడు నేనే పోదామని 30% కట్ చేసుకొని ఇస్తాడు. ఇప్పుడు 30% కట్ అసలు బీకింది. ఇప్పుడు ఇవే 3,000 వేలు డబ్బాలు వేసి తాళం వేసి, లేకపోతే గురిగిలో పెట్టి తాళం వేసి పొక్కదోగి అందులో పెట్టుర్రి, ఒరిజినల్ వస్తాయి. అసలు పోగు అయితే అసలైతే పోగుగా అంతో ఇంతో ఇస్తున్నారు అసలు, లేకపోతే అవి కూడా ఇస్తలేదట అసలు. ఇగో ఇట్లా ఈ దందా మొత్తం ఇదే దొంగ దందాలు చేసి అడ్డగోలుగా సంపాదించి జనాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. నానా ఇబ్బందులకు
ఇక్కడ రాజాపేట మండలం బేగంపేట దగ్గర అదేందో వెంచరు అంది, అదేందో వెంచరు గవర్నమెంట్ రోడ్డునే మాయం చేసినాడు, సర్వే నెంబర్లలో లేకుండా రోడ్నే, రోడ్డు రైతులు లోపలికి పోవడానికి కూడా లేదు. నేను దాని మీద ఫిర్యాదు చేస్తే వాళ్ళ దీని వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సార్ అంటే, ఎవడరా పెద్దోడు, ఎవడు పెద్దోడు అంటే పండబెట్టి తొక్తం ఎవడొచ్చినా ఆడ రైతులది అది. దాన్ని సర్వే చేయమంటే ఇప్పటికి సర్వే చేస్తలేదు. మరి ఆడ ఎవరెవరా పెద్దోళ్ళు అంటే ఆ కంపెనీడు ఏం చెప్తాడు అని పేరు ఏందో ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అస్తం ఉందనా, మేమంతా ఆయన అండతో ఉన్నామంటారు. వెంకటరెడ్డి గారు మరి మీరేమైనా ఉన్నారా చెప్పురి. మరి అలా బేగంపేట్ల రైతులను వాళ్ళ బావుల కాడికి పోకుండా నిర్బంధించి నేనే వచ్చి చూపిస్తాడ. ఆయన ఒక్కటే మాట, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నా నేనేనా, ఎవరినైనా పెట్టుకో. నాగారం దగ్గర కూడా ఇక్కడ మోలాలి దగ్గర పాపం పేదవాళ్ళది, వాళ్ళు ఎప్పుడో వెనకడ కొనుక్కున్నటువంటి ఎకరాల భూమి అక్కడ ఉంటే ఇప్పుడు దాని మీద కన్ను పడితే ఆడ ఎవడో కబ్జా పెడతా ఉంటే నా దగ్గరికి ఆ బాధితులు వచ్చారు. ఏం సంగతి అని అంటే గిట్లా ఎవరి పేరు అంటే సీఎం దగ్గర ఉంటాడు ఫహీం ఖురేషి అంటే, నేను ఫహీంకు ఫోన్ చేసిన, ఏంది బైసాబ్ ఇది అంటే, అన్నా నా పేరు చెప్పి దొంగలు ఎవ్వరు వచ్చినా వాళ్ళని తన్నురు అన్నా అని చెప్పాడు. నేను సిపి గారికి చెప్పిన, సిపి గారు ఇది ఏం సార్ అని అంటే, ఓకే అన్నాడు. సరే అక్కడ వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు, అది అయిపోయింది. ఇట్లా సీఎం గారి తమ్ముళ్ళ పేర్లు చెప్పి, అన్నల పేర్లు చెప్పి, తర్వాత ఈ మంత్రుల పేరు చెప్పి కొంతమంది ముఠా దిగి, వాళ్ళకు సంబంధం ఉందో లేదో తెలియదు, కొంతమంది ముఠా దిగి ఇగో ఈ పనులు చేస్తుంది. ప్రజలారా ఎక్కడైనా ఇటువంటి ముఠా కనుక దిగితే పట్టుకొని తన్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పురు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఎంకరేజ్ చేయదు అటువంటి వాళ్ళని. ఇక ఇట్లా ప్లాట్లలో పెట్టు, వెంచర్లలో పెట్టు, అందులో పైసలు వచ్చేది ఉంటే ఆయన ఇంటి వంతుని పెట్టించుకుంటాడు, కానీ నిన్నెందుకు అడుగుతాడు. బై బ్యాక్ బూరడి ఇగో ఇదే. ఇంకా చైన్ సిస్టమ్ ఉంటది, నువ్వు నలుగురు చేర్చాలి. నా లెఫ్ట్ హ్యాండ్ కింద నువ్వు ముగ్గురిని చేయాలి, రైట్ హ్యాండ్ కింద ముగ్గురిని చేయాలి. చెక్కు చూపిస్తుంటాడు, ఇద్దరు పని అంత అవుతుందే బోగస్, అంత బోగస్. అది లాభం గాడిద గుడ్డు. ఇగో నిజంగా ఇంత పెద్ద తెలివి కళ్ళు టెక్నాలజీ అన్ని వచ్చిన తర్వాత వాడు అట్లా బూరిని కొట్టించి వీడు ఇట్లా బూరిని కొట్టి ఓడేమో ఐటీ అరెస్ట్ అని వాడు 10 కోట్లు ఎత్తుకొని పోయా. మళ్ళా పక్కోని కష్టం ఉంది, ఒక్క 10 రూపాయలు లేలేవు, పైసలే లేవు. ఇక వాడు ఎత్తుకపోయేటోడు అట్లా ఎత్తుకపోతున్నాడు, ఇవ్వంది ఎట్లా పోవన్నో అట్లా ఉంటుంది అన్నట్టు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.